బంగారం, ఇంకా మిగతా అదర్ మెటల్స్ కూడా వీటి యొక్క రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? దీనిని తీసుకున్న ఇన్వెస్టర్స్ యొక్క లాభాలు రాబోతున్నాయా లేదు? ఈ సంవత్సరం బట్టలు బియ్యం ఈ రెండు కూడా తారాస్థాయికి పెరిగినట్టు పెరిగి అవి కూడా తిరిగి మళ్ళీ డౌన్ అవుతాయి. అయితే బియ్యానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ పూర్వం లేనంతగా పెరగడం అనేది మనం చూస్తాం. బట్టల విషయంలో ఇండియాకి సంబంధించినటువంటి బట్టలు తయారు చేసేటువంటి కంపెనీలు యుఎస్ బేస్డ్గా జరిగేటువంటి రాజకీయాలతోటి వీళ్ళు కొంచెం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది జనరల్గా ఫైనాన్షియల్గా ఇండియాకి ఎదురు దెబ్బ ఏమీ లేదు. ఇండియన్ గవర్నమెంటు ఇండియాలో జరిగేటువంటి ఆర్థిక వ్యవహారాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవహారాలని తట్టుకుని ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎదుగుదలను సాధిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఎప్పుడైనా అవాంతరాలు, అది భద్రతాపరమైన లోపాలు కావచ్చు, లేకపోతే ఇతర దేశాలతో ఉన్న శత్రుత్వాలు కావచ్చు, ఇవి కూడా ఆర్థికంగా ఎదుగుదలకి కొంత చికాకు పెడుతూ ఉంటాయి కదా. వాటిని కూడా మించి ఎదిగే అవకాశం భారతదేశానికి ఈ సంవత్సరం ఉంది. బంగ్లాదేశ్లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు అత్యంత హింసాత్మకంగా ఉండబోతున్నాయి. అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ మీద వచ్చినటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఇటు మయన్మార్ మీద, ఇండియా మీద రకరకాల ప్రచారాలు చేసి ప్రజల్లో భారతదేశం అంటే కొంత వ్యతిరేకత పెరగడానికి కారణం అవ్వబోతున్నారు. అలాగే ఇటువంటి హిందూ వ్యతిరేక వ్యవహారాలు ఏవైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నాయో ఇవన్నీ 2027 ఆగస్టు వరకు ఇలా ఇబ్బందికరంగా ఉండే అవకాశమే ఉంది. అలాగే బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్ కొంత అక్కడ ప్రభుత్వం మారే అవకాశం ఉంది. అలాగే భారతదేశ పరంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్రతిపక్ష నాయకులు నుంచి వచ్చేటువంటి రాజకీయ అలజడులు అని చెప్పన్నవి ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో మనం చూడబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ స్థితి తెలియజేస్తుంది, బీజేపీ పార్టీ గురువు తెలియజేస్తాడు. ఇలా మనం అనుకున్నప్పుడు ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత జాతక విశ్లేషణని మనం చూసినప్పుడు ఈ సంవత్సరం వీరు ఎక్కువగా కోర్టు వ్యవహారాలు, గవర్నమెంట్ ఏవైతే వీళ్ళ మీద అభియోగాలు మోపుతుందో ఆ మోపిన కోర్టులో ఉన్నటువంటి వాటికి వచ్చేటువంటి తీర్పులు